ఎద్దు మాదిరి తల జాస్తి ఊపుతుండవు చూడప్పా. అన్నమ్మా ఈరోజు సాయంత్రం మీరు ఫ్రీయేనా సార్? చూడు సబిత, నేను 24 గంటలు ఫ్రీగానే ఉంటాను. ఎన్న విశేష? అదే సార్ 2 hours మనం కాపురం గురించి డిస్కస్ చేయాలి. కాపురమా కాపురమా మురుగా ఎన్న విషయం పొండానికి తెరింజే సావుడి పాం. అయ్యో మేడం, ఏంటి మీరు? మీ తెలుగు తగలయ్యా? కాపురం కాదు, వ్యాపారం. వ్యాపారం గురించి డిస్కస్ చేయాలని చెప్పాలి. ఐఎమ్ సారీ సార్, వ్యాపారం గురించి డిస్కస్ చేయాలి. వాట్ ఏ బ్యూటిఫుల్ లెగ్స్. ఏయ్ అర్వకు, నేను సురేష్ని. వాట్ హ్యాపెన్ రూపా? అది ఇందాక మెట్లు ఎక్కుతుంటే కాలు జారింది మేడం. కాలు జారినాయి మతలబ్ కాలంటే లెగ్ స్లిప్ అయింది మేడం. ఓ, నేను చాలా సార్లు కాలు జారాను. పహలీ బార్ while attending business meet at ఊటీ బాస్ రూమ్ లో ఫస్ట్ టైం కాలు జారాను. दूसरी बार पूना में 3 times కాలు జారాను. ఇంకా నయ్యం నడుం జారలేదు. I heard some voice. బాస్ ఇస్ కాలింగ్ యూ మేడం. ఓ కమింగ్ సార్. ఏయ్, నా కాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చావు? సబితా మేడం కనిపిస్తే లేట్గా వచ్చాను న్యూసెన్స్ చేస్తుంది. అన్నట్టు నీవి మోస్ట్ బ్యూటిఫుల్ లెగ్స్. ఏ క్రీమ్ వాడతావు? షట్ అప్. అదే వండర్ఫుల్ బ్రాండ్. నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ అదే వాడతారు. సీన్ ఇంత బాగుంటుందని నాకు తెలీదు. నీ లైఫ్ అంతా అందమైన కాళ్ళ మధ్య గడిపే అదృష్టం స్పష్టంగా కనబడుతుందని ఆ రోజు చిలుక జోషం వాడు చెప్పిన మాట నిజమే. ఇంతకు ఆ సురేష్ ఏమీ అయ్యాడు రూపా? అది నా కాళ్ళ దగ్గర. నీ కాళ్ళ దగ్గర? ఓ, ఇక్కడే ఉన్నా మేడం. సురేష్, నాది బ్రా ఏం చేసావు? బ్రానా? సెషన్ అయిపోగానే ఎవరు బ్రా వాళ్ళకి ఇచ్చేస్తాను మేడం. అవేమన్నా ట్రోఫీలా డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవడానికి. అయినా మీరు బ్రా వాడరు కదా మేడం. అరే బాబ్ రే బాబ్, నేను బ్రా యాడ్ ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నాను. ఓ, యాడ్ ఫిల్మా? బిల్కుల్ రెడీ, రేపే షూట్. టేక్ ఓకే. ఎలా ఉంది మేడం? సూపర్ గా లేదు? నీ బొందలా ఉంది. బ్రాకి పాపని కనడానికి సంబంధం ఏమిటి? ఇలాంటి యాడ్ చేస్తే మనల్ని మెంటల్ అనుకుంటారు. అవును, మెంటల్ కాకపోతే అక్షయ్ కుమార్ అండర్వేర్ మీద అమ్మాయిలు ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నారు? కామసూత్ర సెక్స్ యాడ్స్ టీవీలో చిన్నపిల్లలకి ఎందుకు చూపిస్తున్నట్లు? మీరు కండమ్స్ చూడకండి, ఎయిడ్స్ రాదు. ఇదంతా మెంటల్ కాదా? థ్యాంక్ యూ సార్. You're mistaken, sir. సురేష్ కి అంత లేదు సార్. నువ్వు ఛాన్స్ ఇచ్చి చూడమ్మా, ఆడికి ఎంత ఉందో తెలుస్తుంది. సురేష్, ఆ లింగరేడ్ సెలెటనే ఎన్నాయిచి? రెడీ సార్, మీరు కూర్చోండి. కౌన్ రేదర్ లైట్స్ ఆన్ కరో. యాక్షన్. సార్ ఏమైంది? ఓ మై గాడ్, బాగా ఎగ్జైట్ ఫీల్ అయిపోయాడు. అడింగప్ప సురేష్, సూపర్ కాన్సెప్ట్ అప్ప. సురేష్, నీకుదా హార్ట్ లో బ్రెయిన్ ఉందప్ప. శాంక్షన్, నీకుదా డబుల్ ప్రమోషన్ శాంక్షన్. అంటే ఇంత సర్వీస్ ఉన్నా నా మీద ఎక్కుతాడా? ఇది అన్యాయం సార్. నేను సీనియర్ని, నేనే అతని మీద ఉండాలి. చూడమ్మా, ఎక్కుడు దిగుడు సీనియారిటీని బట్టి కాదమ్మా, బట్టల్లో అసలు టాలెంట్. ఐ ఆమ్ ది బాసు. సురేష్, నువ్వుదా కంటిన్యూ. ఓకే సార్. మీరుదా కూర్చోండి. అమ్మా సబిత, పోమ్మా. ఏ సబ్ బంద్ కరో. ఏందిరా దినం నువ్వే యాక్షన్ చెప్తే ఎట్లరా? అరే బోల్ రే అబ్కి బారే. चांद पहलवान जा रही. अच्छा, क्या देखता है रे? लाइट्स ऑफ. उठाओ साले को, उठाओ. సాలే సోన్, ఇది నా బాసు బేటీ ఉన్నాయి. ఇంకొకసారి దీన్ని మీ పాల్తూ యాడ్స్ లో పెట్టినావనుకో, మీ ఇద్దరు డెడ్ బాడీస్ ఉంటాయి. ఎడా సమజైందా? సంపుతా బిడ్డ. చల్ రే చల్.
ఎన్నడా ఇది సురేష్? వేర్ ఆర్ యు రే? ఎన్నదా మురగా? సార్ వాళ్ళకు నిండా నమస్కారం చేస్తున్నానప్ప. ఇంకొక్కసారి దాని ఆఫీసులో కనపడ్డావు చావుడిప్పం. ఇంకా చూస్తావేమిరా? యువర్ డిస్మిస్డ్. సెక్యూరిటీ ఈ బయటికి గంటే అప్ప. సార్ అది సార్ ఒక గుండాగాడు మన మోడల్ బ్రాహ్మే చేవేశాడు సార్. ఇంకొకడు మీ నడుంతో ఫుట్బాల్ ఆడుతున్నాడు సార్. మీ నడుం కంటే మన మోడల్ ముఖ్యంగా సార్. పైగా ఆమెకు రోజుకి 5 లక్షలు. అందుకే ఆ గుండాగాడు చేయి విరగొట్టి మన మోడల్ రక్షించా సార్. అరే ఇడియట్, నా నడుం కంటే నీకు మోడల్ ఎక్కువైందా? అదే కదా సార్. సూపర్ డెసిషన్ సార్. ఇప్పుడు నేను మళ్ళీ వాడి మీద ఎక్కుతా. అప్పుడియా? యూ టూ డిస్మిస్డ్. సార్ ప్లీజ్ సార్. ఎన్నడా పారంగే కొడరే. పింకీ, మీతో ఇలా ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇంత దూరం వచ్చి నువ్వు అలా మాట్లాడకు. ఎందుకో ఇంకేమీ మాట్లాడకు. నీ కౌగిల్లో నన్ను బంధించి నాలో వేడిని చల్లార్చు. నువ్వు ఎవరో ఏంటో అన్నీ తెలుసుకోవడానికి నీ మీద ఎంక్వైరీ మొదలైంది. నేను కూడా నీతో ఇలా నటించడం నాకు ప్లస్ అయింది. అమ్మగారు రొమాన్స్లో నుంచి సీరియస్లోకి వెళ్ళిపోయారంటో. నేను అనుకున్నది నిజమే. ఏం నటించారా చిట్టిబాబు? మాస్క్ వేసుకుని 2 రోజులు నైట్లో ఇల్లంతా గాలిస్తే క్లూ దొరికిన బొమ్మ. ఏ దొంగ, ఇంట్లో జరుగుతున్న ప్రతి సంఘటన కారణం నువ్వే అని తెలిసి రాజారావు గారికి నువ్వు ఇస్తున్న మందులు చెక్ చేయించి రీప్లేస్ చేశా. ఆయన కోలుకోవడానికి ఇంకెంతో సమయం పట్టదు. ఇక నీ కథ కంచెకేనే కంచు. ఇదో యాంగిలా? ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఈ పెద్దవు నన్ను బలవంతంగా యు రాస్కెల్,
నువ్వు ఎవరో ఏంటో తెలుసుకోకుండా నాన్న మాట గౌరవం ఇచ్చి ఇంట్లో వ్యక్తిగత స్థానం ఇచ్చినందుకు ఇలా చేస్తావా? పల్లవి తాతయ్య బాబు గారు రండయ్యా, కూర్చోండి. తాతయ్య. అవునమ్మా, తాతయ్యనే మాట్లాడుతున్నాను. ఇలా మీ ముందుకొచ్చి మాట్లాడుతున్నానంటే ఆ దేవుడేనమ్మా. ఎప్పుడో చనిపోవాల్సిన నాకు ప్రాణం పోసి మళ్ళీ జన్మనిచ్చిన దేవుడమ్మా. తాతయ్య, మీరు అనుకుంటున్నట్టు ఆయన ఇంటికి మేనేజర్ కాదమ్మా. మీ నాన్న పాత స్నేహితుడు కొడుకు సిఐడి చిట్టుబాబమ్మా. దేవుడున్నాడో లేదో తెలియదు కానీ నేను అతనిలో దేవుణ్ణి చూశానమ్మా. బాబు. అయ్యో పెద్దవారు, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? అయినా ఈ క్రెడిట్ అంతా దక్కాల్సింది ఉదయ్కే. ఉదయ్ సపోర్ట్ లేకుండా అసలు ఈవిడి గారి బండారం బయటపడేది కాదు. ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి హత్యకి కారణం ఈవిడే. అంత అబద్ధం. నేను ఎవరిని చంపలేదు. చంపలేదు? మరెవరు చంపారు? రోజు రాజారావు గారికి స్లో పాయిజన్ టాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నావు? డాక్టర్ ఇచ్చినవే నేను ఇస్తున్నాను, అంతకంటే నాకేమీ తెలీదు. అవును, డ్రైవర్ నాగేష్ కి నీకు సంబంధం ఏంటి? నాకు అతనికి సంబంధం ఏంటి? అతని ఇంట్లో డ్రైవర్ అంతే. ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నారు? నువ్వు ఏడుస్తుంటే ఇక్కడ ఎవరి మనసులు కరగట్లేదు, గుండెలో మంట రగులుతుంది. అవును, ఒకరోజు నగేష్తో నువ్వు చాలా చనువుగా మాట్లాడడం చూశాను. నీకు నగేష్కి సంబంధం ఏంటి? చెప్పు. ఎందుకురా సడన్ బ్రేక్ వేస్తున్నావు? బ్రేక్ వేయలేదయ్యా, అదే ఆగిపోయింది. నీ పర్మిషన్ లేకుండా ఆగిపోయిందా? ఇంజిన్ లో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, దాన్ని నా పర్మిషన్ అక్కర్లేదయ్యా. నేనేం చేయాలి? సరే, ఏమైంది వెళ్ళి చూడు. సరేనయ్యా, చూస్తాను. అంతా బాగానే ఉంది, ఏమైంది దీనికి? మెకానిక్ రావాల్సిందేనయ్యా. రమ్మను, అది కూడా నేనే చెప్పాలా? వచ్చి ఏమైందో చూడమను. సరేనయ్యా. యాదవాయుడు ఎక్కడికి వెళ్తున్నాడు? రేయ్, అయ్యా. ఎక్కడికి వెళ్తున్నావురా? మెకానిక్ కోసం అయ్యా. ఇలా ముందుకెళ్తే ఎంత దూరంలో ఊరుందిరా? 5 కిలోమీటర్లు ఉంటుంది అయ్యా. వెనక్కి పోతే ఇటు వెళ్తే 1/2 కిలోమీటర్ ఉంటుందయ్యా. యాదవా, 1/2 కిలోమీటర్ వదిలేసి 5 కిలోమీటర్లు వెళ్తావా? మీరే కదయ్యా వెనకడికి వేయొద్దని చెప్పింది, మీరే మర్చిపోతారు. అందుకే ముందుకెళ్తున్నాను. అది సిచ్యువేషన్ బట్టి నడుచుకోవాలరా యాదవా. ఇప్పుడు టైం ఎంతైంది సార్? 9 అయిందయ్యా. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి మెకానిక్ని తీసుకువచ్చి రిపేర్ చేయిస్తావా? చెప్పరా. అంతే కదండి. అప్పటిదాకా ఈ చీకట్లో నేను ఒంటరిగా కూర్చోవాలా? అక్కర్లేదండి, ఇదే ఊర్లో నాకు తెలిసిన వారు ఉన్నారండి. అంటే ఏం లేదండి, నేను అక్కడ కార్ రిపేర్ చేయించుకొని వచ్చేలోపు మీరు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారని. అలాగే సార్, మీరు చెప్తే కాదంటేనా? పదండి. రండి రండి.
వెళ్తామండి, రండి. ఇంకెంతసేపు నడిపిస్తావురా? ఇల్లు వచ్చేసిందండి. మన దగ్గరగా కాదండి, మనమే ఇంటి దగ్గరికి వచ్చేసాం. పదా. టైం కాని టైంలో సిటీ నుంచి వస్తుంటే కార్ రిపేర్ వచ్చింది, అందుకే. ఓ, లోపలికి రండి. మందైపోయిందా? మంది ఎక్కువ తాగేస్తున్నారు. అది నేను కార్ రిపేర్ చేయించుకొని వస్తాను, అంతవరకు మా అయ్యగారు జాగ్రత్త. సరే. డోర్ వేసుకోండి. లక్ష్మి, ఏంటండి? నీతో చాలా మాట్లాడాలి. పడుకుంటారా? రండి పడుకుందరు. లక్ష్మి, నాకు కావాలి. హాయ్ సురేష్. హాయ్. డిస్టర్బ్ చేస్తున్నానా? పర్వాలేదు, మన కొన్ని డిస్టర్బెన్స్ కూడా లైక్ చేస్తుంటాం. సురేష్, డు యు నో అవుట్ ఆఫ్ ఆల్ ది కంట్రీస్ ఇన్ ది వరల్డ్, స్పెయిన్ ఇస్ ది ఓన్లీ కంట్రీ విత్ ది హైయెస్ట్ డోనర్ రేట్. వావ్, దే ఆర్ రియల్లీ హ్యూమన్ బీయింగ్స్. అవును సురేష్. నీకు విషయం చెప్పాలని ఫోన్ చేసే సంగీత. ఇవాళ జీవితంలో ఫస్ట్ టైం గుడ్ లెసన్స్ నేర్చుకున్నా. ఇంతకాలం గర్ల్స్ అంటే జస్ట్ ఫన్ అనుకున్నా, కానీ ఈరోజు నువ్వు జీవితానికి అర్థమేంటో 70mm స్క్రీన్ మీద చూపించావు. ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ. నౌ ఐ నో హౌ టు లివ్ మీనింగ్ఫుల్ లైఫ్. ఓ సురేష్, ఐఎమ్ ఓన్లీ డూయింగ్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నీతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది సంజిత. ఇలా జీవితాంతం ట్రావెల్ చేయగలిగితే ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సురేష్, నీకు నిజం చెప్పనా? నేను కోరుకుంటుంది అదే. ఐ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ క్రియేటివ్ పర్సన్ లైక్ యూ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఓ గాడ్, నేను Cloud 9లో ఉన్నా. ఒకసారి క్లౌడ్ లో నుంచి కిందికి దిగితే వి విల్ టాక్ అబౌట్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. అదేంటో తెలుసుకోవచ్చా? ఇట్స్ ఎ షార్ట్ ఫిల్మ్ ఆన్ రికార్డింగ్ డాన్స్ ట్రూప్. రేపే మనం ఆంధ్రాకి వెళ్తున్నాం. హాయ్ సురేష్. హాయ్.
సురేష్ ప్లీజ్ వద్దు. ఐఎమ్ సారీ, నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ప్లీజ్ సురేష్, నాకు కూడా అనుభవం పొందాలనే ఉంది. మన మొదటి అనుభవం మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం మ్యారేజ్ డే వరకు ఆగుదాం. యు ఆర్ రైట్. అఫ్ కోర్స్ ఆ రోజు ఎంతో దూరంలో లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని డైరెక్ట్గా మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళు. అలాగే సార్. వాళ్ళు రెడీ అయ్యాక ఇంటికి తీసుకురా. ఓకే సార్. వాళ్ళవి అమెరికా అలవాట్లు కదా, పిజ్జాలో అవి చేయడానికి వేరే కుక్ని ఏమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళతో పాటు చైనీస్ ఫుడ్ వాళ్ళని కూడా ఏర్పాటు చేశాను మేడం. ఏంటి మమ్మీ ఈ హడావుడంతా ఏంటి? ఏమి లేదురా, మనకి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడో యుఎస్ వెళ్ళి సెటిల్ అయిపోయారు. మల్టీ మిలియనీర్స్. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడడం కోసం అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నారు. ఇదిగో చూడమ్మా, నీ ఫోటో చూసి అబ్బాయి ఫిదా అయిపోయాడట. ఒకవేళ నీకు కూడా నచ్చుతాడేమో. మేనేజర్ గారు, మేడం మీరు ఎయిర్పోర్ట్కి ఏమీ వెళ్ళనవసరం లేదు. ఓకే మేడం. మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి. అలాగే మేడం. అదేంటమ్మా? డాడీ, నాకు నచ్చిన వాడిని నేనే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఓకే, ఎవరికి తెలుసమ్మా? ఆ కుర్రాడు నీకు కూడా నచ్చుతాడని మా ఆశ. మ్యారేజ్ కి ఇదే కరెక్ట్ ఏజ్ కదమ్మా. రాను రాను చాయిస్ తగ్గిపోతుంది కదా. మమ్మీ, ఆల్రెడీ నాకు ఒక అతను నచ్చాడు. అతనికి నేను కూడా చాలా నచ్చాను. కంగ్రాట్స్. మరి ఆ సంగతి చెప్పవేంటమ్మా? వాళ్ళు మన స్టేటస్ కి తగిన వాళ్లేనా? ఇందుకు ఎవరమ్మా అతను? సురేష్. డాడీ, నా పెళ్లి చూపుల రోజున జాబ్ కోసం వస్తే మనం పెళ్లి కొడుకు అనుకున్నాం, గుర్తుందా లేదా? ఓ, అతనా? గుర్తుంది. ఆ విషయం ఇక నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. నా బ్రతికిలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. మానవత్వంతో ఇంట్లో చోటించినందుకు నా జీవితాన్ని నాశనం చేశావు. అయ్యో, కాళ్ళకు మెట్టెల్లేవు, మెడలో తాళి లేదు అంటే పెళ్లి కానంటే. మత్తులో తప్పు చేశాను, ఈ తప్పును సరిచేసుకోవాలి. ఈ రోజు నుండి ఈవిడే మీ అమ్మగారు. తప్పు చేయని వంశంలో పుట్టి మత్తులో చేసిన తప్పును సరిదిద్దుకున్నాను. రేయ్, ముందు గుడికెళ్ళి తర్వాత ఇంటికి వెళ్దాం. అలాగేనండి. పద. హాయ్ సార్. మనం అనుకున్నది కరెక్టే సార్. ఈవిడ గురించి ఎంక్వైరీ చేస్తే డ్రైవర్ నగేష్, ఈవిడే భార్యాభర్తలు. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఆహా, అందరూ చూడండి ఇప్పటికి ఎలా నటిస్తుందో. అమ్మగారు నటనలో జీవించేస్తారు, అలాగే జీవము తీస్తారు. మరి ఇప్పుడెలా నటిస్తారో చూద్దాం.
చిట్టి చిలకమ్మ దెబ్బ తగిలిందా? తగిలే ఉంటుందిలే, ఏడుస్తున్నావుగా, పర్వాలేదులే. నువ్వు ఇంటికి కొట్టిన దెబ్బ కంటే ఈ దెబ్బంతగా తగలుండదు. ఆ ఏడు పాపి ఇంకేమైనా అబద్ధం చెప్పి మీ పర్ఫార్మెన్స్ చూపించండి, నేను చూస్తాను. చిట్టి బాబు సార్, ఒక గంట సేపు వేరే వర్క్ ఉంది సార్, అది చూసుకొని వస్తాను. ఈలోపు ఈ మహానటి ఇంద్రజ గారిని తీసుకెళ్ళి లోపలేసి మర్యాద చేయండి, ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టేక్ కేర్. ఓకే సార్. మేడం జీ చల్ జాయింగే. ప్లీజ్ నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి, నేను చెప్పేది వినండి. ఓకే, నటించండి. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఇలా నటించానంటే, ఒకరోజు మా ఆయన డాక్టర్ని తీసుకుని ఇంటికొచ్చాడు. సార్ ఒక్క నిమిషం కూర్చోండి సార్, మా ఆవిడతో మాట్లాడేసి వస్తాను. నగేష్, సార్ నీకు పెళ్ళి అయిందా? అయింది సార్, ఈరోజు మా పెళ్లి రోజు సార్. ఓహో, అందుకేనా ఉదయం నుంచి నీ మకం వెలిగిపోతా ఉంది. సినిమాకి వెళ్దాం అనుకున్నా, రెడీ అయి ఉంటారు. ఇప్పుడు అవ్వదు, సాయంత్రం వెళ్దామని చెప్పొద్దాం అనుకున్నా. అవునా సార్, ఫస్ట్ టైం మా ఇంటి దాకా వచ్చారు, పైగా ఈరోజు మా పెళ్లి రోజు. పాయసం చేసి ఉంటుంది, వచ్చి తినిపోండి సార్. ఇంకోసారి వస్తాలా నగేష్? పెళ్లి రోజు ఎప్పుడు పడితే అప్పుడు రాదు కదా సార్. మరి మొహమాటం పెట్టేస్తున్నావు. సరి పదా. రండి సార్. ఇంద్రజా. ఏమండి? మా సారింట్లో ఫ్యామిలీ డాక్టర్. నమస్కారం అండి. నమస్తే. ఒక్క నిమిషం. నగేష్ సార్, ఇంత అందమైన భార్యతో ఈ చిన్న ఇంట్లో ఉంటున్నావా? అదేం మాట సార్, భార్య అందంగా ఉంటే బంగ్లా వస్తుందా? పిచ్చోడ, నీ భార్యను చూసిన తర్వాత పెద్ద బంగ్లా కారు ఉంటే బాగుంటుందని అనుకున్నంత మాత్రాన ఎలా వస్తాయి సార్? నేను చెప్పినట్లు చేస్తే వస్తుంది. మనిషికో 10,000 కాదు, లక్షలా కాదు, కోట్లు రా పిచ్చోడా. సార్ ఏం చేయాలో చెప్పండి సార్, నేను ఇప్పుడే చేస్తాను సార్. నువ్వేం చేయక్కర్లేదు, నీ భార్యతో చేయిస్తే చాలు. నా భార్యతోనా? తప్పు చేయించను, చిన్న నాటకం ఆడితే చాలు. అంటే రఘుపతి మందుకు బానిస కాబట్టి మందులో ఉన్నప్పుడు టైం చూసి ఇంటికి తీసుకునిరా. నీ భార్యను రఘుపతితో చనువుగా ఉన్నట్లు నటించమను. ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు. ముందా ఎదవని బయటికి పంపించు. నగేష్, కోట్ల రూపాయలు ఇంటి తలుపు తడుతున్నాయి. నీ భార్యను ఒప్పించి తలుపు తెరిపించు, లేదంటే ఇదే తట్టా పుట్ట. వస్తాను. ఇంద్రజా. ఇంద్రజా. ఏంటి? డాక్టర్ చెప్పింది విన్నావుగా, మళ్ళీ ఏంటి అంటావేంటి? నేను అలా నటించను. నిన్ను ఆయన పక్కన పడుకోమని చెప్పాడా? నటించమనేగా చెప్పాడు. నటించు. నటించలేను. నన్ను భార్య అనుకున్నావా, బజార్దాన్ అనుకున్నావా? నువ్వేమన్నా అనుకో, నాకు డబ్బు కావాలి. కష్టపడి సంపాదించు, నన్ను కష్టాల్లో పెట్టి సంపాదించద్దు. ఏంటి మాట్లాడే కొద్ది మాటలు పెంచుతున్నా? డాక్టర్ చెప్పినట్టు ఆస్తి మన చేతికొచ్చే వరకు నటించాల్సిందే. ఆ మెడలో తాళి, కాళ్ళకి మెడలు తీసే. రఘుపతి వచ్చినప్పుడు కన్యగా నటించు.
ఈ నెల కొబ్బరి తోట మీద ఎంత వచ్చింది మత్తయ్య? అయ్యా, ఈ నెల లెక్కలు చూడంగా మొత్తం పెట్టుబడి పోను 5 లక్షలు వచ్చింది. మొత్తం బ్యాంకులో జమ చేశారా? చేశానండి. కాపీ తీసుకోండి. అమ్మాయిలు ఇంకా రాలేదా? చెరువులో ఈత కొడుతున్నారండి. అదేంట్రా, ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉందిగా, చెరువుకి ఎందుకు వెళ్ళారు? అదే మన ఇంటి చెరువులోనండి. మీరైనా చెప్పండి అయ్య గారు, ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే జలుబు చేస్తుంది. జలుబు చేస్తే డాక్టర్ ఉన్నాడుగా, అందుకే ఆవిడ ఆటపాట్లకు అద్దుపద్దులు లేవు. ఎంతైనా ముద్దులు మనవరాలు కదా. ఏంటా డ్రెస్? ఏమైంది? బానే ఉందిగా. విపేయ్. అమ్మాయి గారు వద్దండి. ఓయ్, ఎందుకలా షాక్ అవుతావు? నేను కూడా అమ్మాయినే. విపేయ్. అమ్మో వద్దండి. నేను అదే అంటున్నాను, ఆ డ్రెస్ వద్దు, ఈ డ్రెస్ వేసుకో అని. టైం అవుతుంది, షాపింగ్కి వెళ్దాం. అమ్మో అమ్మాయి గారు, మోడర్న్ డ్రెస్ నేను వేసుకోకూడదండి. మీ ఇంట్లో పని మనిషినండి. ఎప్పుడైనా నిన్ను ఇంట్లో తాతయ్య నాన్నగాని నేను నిన్ను పని మనిషిగా చూసామా? నీ మనసులో పని మనిషి అనే పదాన్ని మర్చిపో, అర్థమైందా? పిచ్చిదానా, అమ్మాయిలా ఉంటుందో తెలియదు. చిన్నప్పుడే నీతోనే ఆడుతూ పాడుతూ పెరిగాను. అమ్మ అనే పదాన్నే మర్చిపోయేలా నన్ను చూసుకున్నావు. నీ మనసులో పని మనిషి అనే పదాన్నే మర్చిపో. తల ఊపింది చాలు గాని డ్రెస్ వేసుకో, షాపింగ్ వెళ్దాం. సరే అమ్మాయి గారు. అబ్బాయి గారు ఇంకా నిద్ర లేవనట్టుంది. రాత్రి ఇంటికి వస్తే కదయ్యా లేపడానికి. ఎక్కడికి వెళ్ళాడు? అమ్మాయి గారి కాలేజ్ హాస్టల్ గురించి వెళ్ళి రమ్మన్నారుగా. ఇంకా రాలేదా? లేదయ్యా. చిన్నబాబు. చిన్నబాబు అక్కడే ఆగండి, 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 ఆగండి. బాబుగారు, మీరిలా? అనుకోకుండా జరిగిపోయింది. నాన్నగారు. నమస్కారం అండి. నాన్నగారు, అది నార్మయ్, అలా పిలిచే అర్హతను కోల్పోయా. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం తప్పే. కానీ నార్మయ్, ఈ కుటుంబ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చావు కదరా. నేను తప్పేం చేయలేదు నాన్న. పైగా చేసిన తప్పుని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఈ ఇంట్లో ఉండే అర్హతను కోల్పోయావు. పోరా పో. బాబుగారు, నా వల్ల మీ తండ్రి కొడుకుల మధ్య బంధం తెగిపోకూడదు, మీ కుటుంబ గౌరవానికి మచ్చ రాకూడదు. తప్పెవరిదైనా శిక్ష నేనే అనుభవిస్తాను. అందుకే నేనే వెళ్ళిపోతాను. ఇంద్రజ, ఆగు. నాన్నగారు, తప్పు చేసింది నేను, శిక్ష తనకెందుకు? చిన్నబాబు తొందరపడుతున్నారు. తొందరపడుతున్నది నేను కాదు మత్తయ్య, నాన్నగారు. పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు పెళ్లి కావాల్సి వచ్చిందిరా నీకు? నాన్నగారు, నా బాధ్యతలు నేను మర్చిపోలేదు. తాగిన మత్తులో దిద్దుకోలేని తప్పు చేశాను. కామవాంఛతో మాత్రం కాదు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని పెళ్లి చేసుకొని వచ్చాను. మీరు మన్నిస్తారనుకున్నాను. వెళ్తాను. ఇంద్రజ, రా. నానా, చిన్నబాబు, నాన్నగారు, బాబుగారు, ఏమైంది బాబు? ఏమైంది బాబుగారు? ఏమైంది నాన్న?
రాలేదు. ఇతనేంటి ఇంకా పడుకోలేదా? లేక లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాడా? మీరు ఈ టైంలో ఇక్కడికి ఇక్కడికి రాకూడదా? రావచ్చు, కానీ టైంలో ఎందుకో ఆయన పోయినప్పటి నుంచి రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు. ప్రతి రాత్రి శివరాత్రి అయిపోయి నాలో ఏదో తెలియని ఆరాటం. నా మనసు ఏదో కోరుకుంటుంది. అది మీ పర్సనల్. నా దగ్గర మాట్లాడడం కరెక్ట్ కాదు. టైం చాలా అవుతుంది, మీరు వెళ్ళండి. సరే. అవును, ఈ టైంలో అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నా ఆ ఫైల్ ఏంటి? ఇంటికి సంబంధించిన విల్లామా పత్రాలు. ఓ, మరి నన్ను వెళ్ళమంటావా? డోర్ గడియ పెట్టుకో. వారిని మందు తాగకముందే కిక్కెక్కేసింది. నా కోసం బాయ్స్ వెయిట్ చేస్తుంటారు. హాయ్. హలో. గుడ్ మార్నింగ్. ఎలాంటి జాబ్ కావాలి? దేనికైనా రెడీ. లేడీస్ టైలర్ నుంచి లేడీ బాడీ మసాజ్ వరకు. మ్యారీడా అన్మ్యారీడా? మీకు ఏది కన్వీనియంట్ అయితే అది రాసుకోండి. నా కన్వీనియంట్ ఏంటి? అంటే ఏది రాస్తే జాబ్ వస్తుందో అదే రాయండి. ఐఎమ్ సారీ, నాకు ఫ్యాక్ట్ కావాలి. ఓకే, తప్పదంటే చెప్తాను. బ్యాచులర్నే, కానీ ప్యూర్ కాదు, కల్తీ. బ్రాకెట్లో స్కిల్డ్ అండ్ క్యాపబుల్ అని రాయండి. స్కిల్డ్ అంటే? ఏయ్ దొంగ, నీకు తెలుసు కూడా అని తెలియనట్టు అడుగుతావు. హే హలో, నేనేది అడిగితే దానికే సమాధానం చెప్పాలి. అడగకుండానే అన్నీ చేసేయాలని నా పాత గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. అబ్బా చూడు, కంప్యూటర్ జాబ్ రెడీగా ఉంది. గర్ల్స్ కి కంప్యూటర్ క్లాసెస్ తీసుకోవాలి. గర్ల్స్ కా? ఒక్క నిమిషం, మీ పేరు? ఆఫీస్ అయిపోయాక బయట కాఫీ కలుగుతాం. సాయంత్రం ఫ్రీయేనా? ఓకే, అయితే రేపు ఫ్రీయేనా? ఓకే, పని చేసుకో. హలో కూర్చో. నీ శాలరీ 20,000. మరీ అంతా? ప్లీజ్, 20 అంటే కష్టం డియర్. ఓ 10,000 వరకు ఇవ్వగలను, అంతకు మించి నా వల్ల కాదు. ప్లీజ్. హలో, నువ్వివ్వక్కర్లా, 20,000 మేమిస్తాం. గర్ల్స్ తో పాటు 20,000 మీరిస్తారా? ప్రామిస్? ఆ జాబ్ కావాలంటే నువ్విప్పుడు 10,000 డిపాజిట్ చేయాలి. 10,000 క్యాష్ కట్టడం కొంచెం కష్టం డియర్. దాని బదులు శరీర శ్రమ అయితే 24 గంటలు చేస్తా. నేను ఒళ్ళు దాచుకునే మనిషిని అయితే అస్సలు కాదు. కావాలంటే ఒకసారి ట్రైల్ వేసుకోండి. నెక్స్ట్ ప్లీజ్. ఓకే ఓకే, 10,000 కడతాను. కానీ క్యాష్ బదులు శరీర శ్రమ చేయించుకునే గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు, ఒకసారి ఆలోచించుకో. వెళ్ళి పని చూసుకో. బాయ్. డాడీకి ఆ ఫైల్ ఇవ్వడం మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ దట్. ఓకే? ఏ సంజీత, 9 గంటలకల్లా మనం డాక్యుమెంటరీ షూట్ కి వెళ్ళాలి. మీ ఇంటికి రమ్మని చెప్పి నువ్వేంటి ఇక్కడికి వచ్చేసావు? షూట్ క్యాన్సిల్ చేశాని. మ్యాటర్ ఏంటంటే మా డైరెక్టర్ ముంబై వెళ్లారు. ఇప్పుడు మనం ఇంకొక డైరెక్టర్ని వెతుక్కోవాలి. ఒకతనున్నాడే, మల్టీ టాలెంటెడ్, కెమెరా, డైరెక్షన్ అన్నీ సూపర్. ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. రేపు అతన్ని ఒకసారి కలుద్దామా? ఓకే, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్తాను. రూపా, అపాయింట్మెంట్ త్వరగా ఫిక్స్ చేయి ప్లీజ్. ష్యూర్ డియర్. బాయ్. హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు సురేష్,
హాయ్ గుడ్ మార్నింగ్ సురేష్. ఈ రోజు రిపోర్ట్ చేయమని ఇక్కడ బేబీ కూర్చుంది. అదే 382636. ఓ వెల్కమ్. మా డోర్ మీకోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. బ్యాక్ డోరా ఫ్రంట్ డోరా? కొంచెం ఓవర్ అయిందేమో. మా గర్ల్ ఫ్రెండ్స్ అంతా ఈ డైలాగ్ చెప్పుకుంటారు మరి. ఓకే, మీకు పెళ్ళయిందా? లేదు. పిల్లలు ఎంతమంది? పిల్లలా? పెళ్లి కాలేదని చెప్పా కదా. కాకపోతే పుట్టకూడదని రూల్ ఉందా? లేదు లేదు, అస్సలు లేదు. యు ఆర్ రైట్. ఆర్ యు ష్యూర్? ఆఫ్ కోర్స్. ఈ ప్రపంచంలో ఎవరు షూర్గా చెప్పలేరు. అంటే ఎక్కడో ఒక చోట పుట్టుండొచ్చు కదా. ఉండొచ్చు. మీకు తెలియకుండా ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాను కదా. అందుకని ఆలోచించి అన్నీ గుర్తు తెచ్చుకుని చెప్పండి. తేడా వస్తే మాకు అనవసరంగా హెవీ ఎక్స్పెండిచర్ అవుతుంది. సరే గాని పిల్లలు లేకపోతే జాబ్ పనికిరానా? ఒక్క ఇంచు కూడా పనికిరారు. అందుకే ఫటేల్ మగాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అర్హులు అని స్పష్టంగా చెప్తాము. నాకు డౌట్ ఉంది. కంప్యూటర్ కోచింగ్ కి ఫర్టిలిటీకి సంబంధం ఏంటి? ఐ డోంట్ నో వాట్ యు టాకింగ్. ప్లీజ్ ఫాలో మీ. అచ్చా, క్లాస్ అక్కడ తీసుకోవాలా? మరి నా సంగతి చెప్పొచ్చు కదా. ప్లీజ్ కమ్. మేడం, ఈ క్యాండిడేట్ ఓకేనా? మగోళ్ళని ఎప్పుడు చూడలేదా? హలో, ఏంటి ప్రదక్షిణలో? సురేష్ ప్లీజ్ స్టాప్. ఆమెని మీ అనాటమీ స్టడీ చేయనివ్వండి. యా, ఐ లైక్ దిస్ ఫెలో. నువ్వు త్వరగా పూర్తి చేయి. నేను హాల్లో నుంచి చూస్తూ ఉంటాను. ఓకే మ్యామ్. ప్యాంట్ మర్చిపోయినట్టుంది. కమాన్ క్విక్. ఇంకా చూస్తావేంటి? త్వరగా బట్టలు విప్పు. అంటే ఈ మధ్య కంప్యూటర్ క్లాసులో బట్టలు లేకుండా తీసుకుంటున్నారా? ప్లీజ్ కొంచెం అప్డేట్ ఇవ్వచ్చు. చూడు మిస్టర్, నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. నాకు ఒక్క ముక్క అర్థం అయితే నీ మీద ఒట్టు. నువ్వెందుకు టైం పాస్ చేస్తున్నావో నాకు తెలుసు. సడన్ గా స్పర్మ్ రావాలంటే కష్టమే. పోనీ ఒక పని చేస్తాను. నేను ఆ గ్లాస్ ఛాంబర్లోకి వెళ్ళి నిన్ను టెంప్ట్ చేస్తాను. అప్పుడు నీకు ఈజీగా అయిపోతుంది. ఇదిగో ఈ ట్యూబ్ లో స్పర్మ్ నింపే. ఓకే? మధ్యలో ఈ స్పర్మ్ గొడవ ఏంటి మేడం? నేను కంప్యూటర్ క్లాసెస్ టీచ్ చేయడానికి వచ్చాను. మీరు ఇది ఇచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆర్ యు నాట్ స్పర్మ్ డోనర్? మళ్ళీ మొదటికొచ్చారు. నేను కంప్యూటర్ క్లాసెస్ టేకప్ చేయడానికి వచ్చాను. హలో, ఇది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కాదు. ఇటివ్వు. ఇంటర్నేషనల్ స్పర్మ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్. అదేంటి, మొన్న వచ్చినప్పుడు కంప్యూటర్ కోచింగ్ ఉంది కదా? కంపెనీ వారు వారం క్రితమే మూసేశారు. మరి నా 10,000 డిపాజిట్? నీకు ఈ స్టేటో తెలుసా? నువ్వు ఎట్టుంటే అటే. అయితే ఇటు తిరిగి దండం పెట్టు. అంటే ఇప్పుడు నా 10,000 గానా? పోనీలే, కనీసం సెల్ఫీ తీసుకుందా. అరే దొరక్క జబర్దస్త్ పోరి దొరికింది. గా పోరికి మస్తు పైసలు ఉన్నాయి. వాళ్ళ నాయన కిరికిరి చేస్తే లేపుకోవాలి. గంతేగాని అన్నయ్య వద్దంటుండు, నాని నక్కబలరే ఏంద్రి కథలు. నువ్వు గిట్లా లేట్ చేసినావు అనుకో, ఆ పోరింగ్ కొన్ని తగులుకుంటుంది. ఎంతమందిని చూడలేదు బాయ్. అరే బాయ్, గాన్ లైఫ్ గాన్ డెసిషన్ తీసుకొని ఆయన నీ మాటలేనే కదా గా శంకర్ గారు జైల్లో కూర్చుండు. సంజిత కోసం ఏం చేయడానికి రెడీరా, కానీ మా అన్నకిచ్చిన మాట దాటలేను. अरे तुमने पुकारा और वो चले आई. సంజిత అది ఎక్కడికి? సంజిత 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 ఎక్కడికి? సంజిత వాట్ హ్యాపెండ్? గెట్ రెడీ ఫర్. ఏంటి? అమాయకంగా నటించకు. నేను సైకాలజిస్ట్ని. నా గురించి నువ్వు కోరుకుంటుంది ఇదే అని నాకు తెలుసు. నాకు నీ కావాలి సంజిత అని ఓపెన్ గా చెప్తే నేనింతగా హర్ట్ అయ్యేదాన్ని కాదు. సంజిత, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. వద్దు, ప్రేమ అనే ముసుగులో నీ డ్రామాలొద్దు. నీకు నా మనసుతో ఏం పని లేదు కదా. యు వాంట్ ఓన్లీ మై బాడీ, రైట్? ఇదిగో నా బాడీ. ఇంకా చూస్తావేంటి? ఎంజాయ్. సంజిత ప్లీజ్ షట్ అప్. ఆ రోజు ఇప్పుడే వద్దన్నందుకు నాతో మాట్లాడడం మానేశావు. నేను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ చేశావు. యు థాట్ దట్ ఐ యామ్ ఏ రోబో. నీకు కావాల్సింది ఎలాగైనా పొందడం. నీకు తెలిసింది, నీకు కావాల్సింది, నువ్వు కోరుకుంది ఈ శరీరమేగా. కమాన్, డోంట్ వేస్ట్ యువర్ టైం. సంజిత స్టాప్ ఇట్. ఇనఫ్ ఇస్ ఇనఫ్. హ్యావ్ యు గాన్ మ్యాడ్? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. వాట్ డు యు మీన్? ఎస్, నేను మృగాన్ని కాదు, మనిషిని. నాకు ఒక మనసు, హృదయం అనే ఉన్నాయి. ఇంతవరకు నా మనసు చెప్పి నీకేం చెప్పలేదు. ఐ లవ్ యూ. నిన్ను ప్రేమించినంతగా
నా జీవితంలో ఇంకెవరిని ప్రేమించలేదు. జరిగిందేంటో నీకు చెప్తే కానీ నేను నీకు అర్థం కాదు. నీ తమ్ముడు నా కూతుర్ని కలిసిన లవ్వు గివ్వని వెంట తిరిగిన వాడు ఉండడు, నువ్వు ఉండవు. జాగ్రత్త. ఈ రోజు నుంచి నువ్వు అమ్మాయిని కలవకూడదు, మాట్లాడకూడదు. సారీ. సురేష్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ.